హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రివ్యూ చేయబోయే సినిమా మిస్టర్ మిడిల్ క్లాస్. సినిమా ఎలా ఉందో చూద్దాం. ఈ సినిమాలో శ్రీకాంత్, లయ, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, అలీ, సునీల్ ప్రధాన పాత్రల్లో నటించారు. సినిమాకు జి నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఇక కథ విషయానికి వస్తే ఈ సినిమా ఒక సాధారణ మిడిల్ క్లాస్ మనిషి జీవితంలో ఎదురయ్యే కష్టాలు, కుటుంబ బాధ్యతలు, డబ్బు సమస్యలు, తన కలలను నెరవేర్చుకోవాలనే తపన చుట్టూ తిరుగుతుంది. హీరో జీవితంలో అనుకోని సమస్యలు వరుసగా వస్తుంటాయి. ఒక్క సమస్యను ఎదుర్కొంటూ వెళ్లే క్రమంలో కుటుంబం విలువలు, పట్టుదల, మనిషి ఆత్మగౌరవం ఎంత ముఖ్యమో తెలుసుకుంటాడు. కథలో కామెడీతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉన్నాయి. పాజిటివ్స్ విషయానికి వస్తే ముందుగా శ్రీకాంత్ గురించి చెప్పాలంటే మిడిల్ క్లాస్ వ్యక్తి పాత్రలో చాలా సహజంగా నటించారు. రాజేంద్ర ప్రసాద్ పాత్ర సినిమాకు ప్రత్యేక ఆకర్షకంగా నిలిచింది. ఆయన వెంకటేశ్వర స్వామి పాత్రలో కనిపించడం చాలా ఆసక్తిని కలిగిస్తుంది. వెన్నెల కిషోర్, ఆలీ, సునీల్ వంటి నటులు అక్కడక్కడ మంచి కామెడీని పండించారు. ఫ్యామిలీ ఎమోషన్స్, రిలేటబుల్ మిడిల్ క్లాస్ సిచ్యువేషన్స్ సినిమాకు ప్లస్ పాయింట్స్. నెగిటివ్స్ విషయానికి వస్తే అయితే సినిమా కథలో కొత్తదనం పెద్దగా కనిపించదు. కొన్ని సీన్స్ ముందే ఊహించే విధంగా ఉంటాయి. కొన్ని చోట్ల కామెడీ వర్క్ అయినా మరికొన్ని సన్నివేశాలు మాత్రం కాస్త పాత ఫార్ములాలా అనిపిస్తాయి. సెకండ్ హాఫ్లో కథనం కొంచెం స్లోగా అనిపించే అవకాశం ఉంది. మొత్తంగా చెప్పాలంటే మిస్టర్ మిడిల్ క్లాస్ ఒక సింపుల్ ఫ్యామిలీ కామెడీ డ్రామా. పెద్దగా కొత్తగా అనిపించకపోయినా శ్రీకాంత్ పర్ఫార్మెన్స్, రాజేంద్ర ప్రసాద్ కామెడీ మరియు ఫ్యామిలీ ఎమోషన్స్ ఒక్కసారి చూడవచ్చు. ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్ 5/3 స్టార్స్. మీరు ఈ సినిమా చూసారా? మీ రేటింగ్ ఎంత? కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని తెలుగు మూవీ రివ్యూస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియో లైక్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.